Hello, aspirants. Welcome you all. Thank you all for supporting for all these days. మనం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఎకానమీ అనేటటువంటి పుస్తకం ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటి పుస్తకం ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఆఫ్లైన్ లీడింగ్ బుక్ స్టాల్స్లలో ఈ పర్టికులర్ పుస్తకం అనేది లభిస్తుంది. అండ్ ఆన్లైన్లో కొరియర్ సౌకర్యం కావాల్సినటువంటి వాళ్ళకి కూడా దాన్ని ఎట్లా ఆర్డర్ చేయాలి అనేటటువంటి అంశాన్ని కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటి పుస్తకం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఆల్మోస్ట్ మేము 480 పేజీల పుస్తకం అండి ఇది ఇప్పటికే ఎక్కువ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో దీనికి సపరేట్గా అడిషనల్గా మనము ఒక బుక్లెట్ని కూడా తీసుకొచ్చాము. మీరు పుస్తకం కొనుక్కున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్లెట్ను కూడా మీరు ఖచ్చితంగా బుక్ స్టాల్ దగ్గర అడిగి తీసుకోవాలి. ఎందుకంటే ఈ బుక్లెట్లో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి అన్ని ఎగ్జామినేషన్స్, అంటే లేటెస్ట్ ఎగ్జామినేషన్ 2001కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ నుండి మొదలుకుంటే చివరి ఎగ్జామ్ ఏదైతే 2015లో జరిగిందో 2015 వరకు జరిగినటువంటి వెటర్నరీ ఎగ్జామ్ వరకు కూడా మనము ప్రశ్నలన్నిటిని కూడా చాప్టర్ వైజ్, అంటే ఒకటో చాప్టర్కి సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణలో ఏ పరీక్షలు జరిగినాయి, ఆ పరీక్షలలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేటటువంటి అన్ని అంశాలను కూడా ఎగ్జామ్, ఆ పర్టికులర్ క్వశ్చన్, దానికి సంబంధించినటువంటి ఆన్సరు, అవే కాకుండా ప్రతి చాప్టర్కు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చాము. ఒక 50 క్వశ్చన్స్ ఇచ్చాము ప్రాక్టీస్ బిట్స్. అండ్ ఇప్పుడిప్పుడే చదువుతున్నారు కాబట్టి చాలా ఈజీ ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఒక్కసారి చదివిన తర్వాత మళ్ళొకసారి మధ్యలో మన యాప్లో కొంచెం కఠినతరమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ను కూడా మనం యాప్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా తెలంగాణ గ్రూప్ 2లో భాగంగా ఉన్నటువంటి 4 చాప్టర్స్తో పాటు, గ్రూప్ 3లో భాగంగా ఉన్నటువంటి 4 చాప్టర్స్తో పాటు గ్రూప్ 1లో ఉన్నటువంటి మానవ వనరులు మరియు తెలంగాణ స్కీమ్స్ పైన, తెలంగాణ వృద్ధి రేట్ల పైన వచ్చినటువంటి ప్రశ్నలన్నిటిని కూడా పొందుపరిచి 72 పేజీల ఉచిత బుక్లెట్ను కూడా ఇస్తున్నాము. దాన్ని కూడా మీరు ఖచ్చితంగా కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా దాన్ని మీరు అడగాల్సిందే. తర్వాత ఈ బుక్ గురించి కనుక చెప్పాలి అని అంటే, ఈ పుస్తకము దేని ఆధారంగా రూపొందించబడింది అంటే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2021, 2020, దాని తర్వాత తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే 2021-22, తెలంగాణ బడ్జెట్ 2022-23. ఇవే కాకుండా తెలంగాణలో స్కూల్ బుక్స్, సోషల్ స్టడీస్ పుస్తకాలలో ఉన్నటువంటి మొత్తం సమాచారము, అవసరమైనటువంటి సమాచారము, దాని తర్వాత తెలంగాణ పరీక్షలకు అత్యంత ప్రామాణికమైనటువంటి తెలుగు అకాడమీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పుస్తకము, మరియు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. ఈ పుస్తకాలే కాకుండా తెలంగాణ నీళ్ల పైన వచ్చినటువంటి బాలగోపాల్ సార్ పుస్తకం కానీ, దాని తర్వాత తెలంగాణ కృష్ణా నది పైన, గోదావరి నది పైన, భూ సంస్కరణల పైన వచ్చినటువంటి రకరకాల పుస్తకాలను క్రోడీకరించి అత్యంత ప్రామాణికమైనటువంటి సమాచారంతో ఈ పుస్తకాన్ని రూపొందించడం అనేది జరిగింది. దీంట్లో మీరు కంటెంట్స్ కూడా నేను చూపిస్తాను. ఈ పర్టికులర్ పుస్తకానికి సంబంధించినటువంటి కంటెంట్స్ ఏమున్నాయి, ఈ పర్టికులర్ పుస్తకాన్ని ఎట్లా చదవాలి అనేటటువంటి అంశాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ పుస్తకాన్ని కనుక పర్ఫెక్ట్గా చదవగలిగితే మీరు అనుకుంటున్నటువంటి 50/50, అంటే తెలంగాణ ఎకానమీలో ఉండాల్సినటువంటి 50 మార్క్స్, 50కి 50 మార్క్స్ విత్ ఎకనామిక్ సర్వే తోటి మరియు తెలంగాణ స్కీమ్స్ తోటి కలిపి కనుక చదివితే మీకు తెలంగాణ ఎకానమీలో వచ్చేటటువంటి 50 మార్క్స్, జాగ్రఫీలో వచ్చేటటువంటి క్వశ్చన్స్ మరియు జనరల్ స్టడీస్లో భాగంగా వచ్చేటటువంటి తెలంగాణ మూమెంట్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా కవర్ అయ్యేటటువంటి విధంగా ఈ పర్టికులర్ పుస్తకాన్ని రూపొందించడం అనేది జరిగింది. కాబట్టి ఈ పర్టికులర్ పుస్తకాన్ని చదివేటటువంటి విధానం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. సో చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఇది ఏ పరీక్షలకు ఉపయోగపడుతుంది? గ్రూప్ 1లో ఉన్నటువంటి 50 మార్క్స్, ఎక్స్క్లూజివ్ 50 మార్క్స్, మరియు గ్రూప్ 2లో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ 50 మార్క్స్,
గ్రూప్ 3లో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ 50 మార్క్స్కి ఈ పర్టికులర్ పుస్తకం అనేది ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా తెలంగాణ మూమెంట్లో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలలో జరిగినటువంటి అన్యాయం గురించి మీరు ఏ పుస్తకం చదివినా చదవకున్నా ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు చదివితే నీళ్లు నిధులు నియామకాలలో జరిగినటువంటి అన్యాయం గురించి ఎన్ని రకాల ప్రశ్నలు అడిగినా కూడా ఈ పుస్తకం ద్వారా మీరు ఆన్సర్ చేయొచ్చు. గాట్ ఇట్. అదే కాకుండా మీరు తెలంగాణ ఎకానమీ ఎలా ప్రిపేర్ కావాలి మరియు తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ని ఎలా యాక్సెస్ చేయాలి అని అంటే ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ ఇచ్చానండి. ఈ క్యూఆర్ కోడ్ను కనుక స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్గా లెసన్కి సంబంధించి ఎట్లా ఈ క్లాసెస్ని మీరు వినాలి అనేటటువంటి అంశం కూడా ఈ పర్టికులర్ పుస్తకానికి ఉంటుంది. ఈ పర్టికులర్ పుస్తకానికి క్లాసెస్కి సంబంధం లేదు. పుస్తకమే, క్లాసెస్ ఏనండి. ఇది ఈ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి బ్యాక్ పేజ్. మీకు కనుక పుస్తకాలు కావాలి అని అంటే మీరు 8309258018కి మీరు వాట్సాప్ చేయండి. ఓకే, వందలాది కాల్స్ వస్తున్నాయి కాబట్టి కాల్స్ని లిఫ్ట్ చేయడం ఇబ్బందికరంగా ఉంది. మీరు మీ యొక్క డిమాండ్ను కనుక వాట్సాప్ చేయగలిగితే చాలు. లేదు అంటే మీరు ఇప్పుడు raghudeepaka.com ఇప్పుడు నేను చూపిస్తాను. raghudeepaka.com. సో ఇది raghudeepaka.com అనేటటువంటి వెబ్సైట్ అండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది RAGHUDEPAKA.com. దీంట్లో కనుక మీరు పుస్తకాన్ని కనుక ఆర్డర్ చేస్తే మార్కెట్లో లభించేటటువంటి రేట్ కంటే కూడా కొంచెం తక్కువ రేటుకే ఈ పర్టికులర్ పుస్తకాన్ని మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుండి కూడా ఈ పర్టికులర్ వెబ్సైట్లో మీరు ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసినట్టయితే కొరియర్ ద్వారా పుస్తకాన్ని పంపిస్తాము. అది కూడా మీరు పోస్ట్ ఆఫీస్ ద్వారానే మీకు ఈ పుస్తకం అనేది చేరుకుంటుంది. సో దీంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. సో తెలంగాణ ఎకానమీ పుస్తకాన్ని కూడా ఇదే పర్టికులర్ వెబ్సైట్ నుండి మీరు ఆర్డర్ చేసుకోండి. దీంట్లోనే మీ అడ్రస్, మీ పేమెంట్ స్ట్రక్చర్ అదంతా కూడా ఇస్తే ఈ పర్టికులర్ పుస్తకానికి సంబంధించినటువంటి కొరియర్ మీ ఇంటికి వస్తుంది. సో ఇంకొకటి raghudeepaka.com లేదా చైతన్య బుక్స్ స్టోర్, ఇక్కడ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చండి. చైతన్య బుక్స్ స్టోర్.com. ఓకే, సో ఇక్కడ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. మనం వెబ్సైట్లో 40% డిస్కౌంట్ తోటి ఈ పుస్తకాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని లీడింగ్ స్టోర్స్లలో కూడా ఈ పర్టికులర్ పుస్తకం అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఆఫ్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. ఈ పుస్తకంతో పాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ పర్టికులర్ అడిషనల్ బుక్లెట్ కూడా వస్తుంది. ఇది ఫ్రీ బుక్లెట్. దీనికి మీరు ఏమీ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. మీరు పుస్తకం కొన్నప్పుడు ఖచ్చితంగా ఈ పర్టికులర్ బుక్లెట్ను కూడా మీరు ఖచ్చితంగా చూడండి. ఆ బుక్లెట్లో మొత్తం 72 పేజెస్ ఉంటాయి. సో లాస్ట్ పేజ్ కూడా చూసిన తర్వాతనే మీరు ఆ పర్టికులర్ పుస్తకాన్ని కొనండి. ఇప్పుడు ఈ పర్టికులర్ పుస్తకంలో ఏ అంశాలు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని కనుక గమనిస్తే ఈ పర్టికులర్ పుస్తకంలో మీరు ఇప్పుడు గ్రూప్ 2 పేపర్ 3కి సంబంధించినటువంటి సిలబస్ అండి. ఇక్కడ పొందపరిచినటువంటి 4 చాప్టర్స్ని కూడా మనము ఈ పర్టికులర్ పుస్తకంలో ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ పొందపరిచినటువంటి 4 చాప్టర్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ భూ సంస్కరణలు, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు, పారిశ్రామిక మరియు సేవా రంగాలు. ఇదే కాకుండా గ్రూప్ 1కు సంబంధించినటువంటి మెయిన్స్ పేపర్ 4లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి 5 చాప్టర్లు. హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నుండి మొదలుకుంటే మానవ వనరులు, భూ సంస్కరణలు, వ్యవసాయము, అనుబంధ రంగాలు, పరిశ్రమలు మరియు సేవల రంగాలు. ఈ ఒక్క మానవ వనరులు అనేటటువంటి చాప్టర్ను గ్రూప్ 2 వాళ్ళకి కొంత అనుకూలంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని 5th చాప్టర్గా రూపొందించడం అనేది జరిగింది. ఇది గ్రూప్ 1 అభ్యర్థులు గమనించాలి. గ్రూప్ 1కు కానీ గ్రూప్ 2కు కానీ తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఇది బెంచ్ మార్క్ పుస్తకం అండి. మీరు గ్రూప్ 1లో వచ్చేటటువంటి తెలంగాణ ఎకానమీ రిలేటెడ్ ప్రశ్నలకి కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ రాయడానికి ఇది మీకు బెస్ట్ సోర్స్. గ్రూప్ 1కు అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది, గ్రూప్ 2కు అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది, మరియు గ్రూప్ 3కి. ఈ 3 పరీక్షలే కాకుండా తెలంగాణలో జరిగేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కానీ, తర్వాత డిఎస్సి ఎగ్జామ్ కానీ, ఇంకా ఏదైనా ఎగ్జామినేషన్ సంబంధించి
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇది బెంచ్ మార్క్ పుస్తకంగా ఉండబోతుంది. ఇది మొదటి చాప్టర్కి సంబంధించినటువంటి అంశాలు మొత్తం మొదటి చాప్టర్లోనే 27 సబ్ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అంటే హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పరిచయం నుండి మొదలుకుంటే హైదరాబాద్ రాష్ట్ర భౌగోళిక ఆవిర్భావము, సాలార్జంగ్ సంస్కరణలు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఇట్లా తెలంగాణకు సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టరు అత్యంత ప్రామాణికమైనటువంటి చాప్టరు, ఎక్కువ అంశాలు ఉండేటటువంటి చాప్టర్ కాబట్టి దాదాపుగా 27 సబ్ టాపిక్స్ని చాలా కూలంకషంగా అథెంటిక్ డాటా తోటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత రెండవ చాప్టర్ వచ్చే వరకల్లా యూనిట్ 2 ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి మార్కెట్లో ఉన్నటువంటి తెలుగు అకాడమీతో సహా చాలా పుస్తకాలలో కూడా ఈ రెండో చాప్టర్కి సంబంధించినటువంటి తెలంగాణ భూస్వామ్య విధానాలకు సంబంధించి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ని తీసివేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ల్యాండ్ రిఫార్మ్స్లో కూడా దాదాపుగా 15 సబ్ టాపిక్స్ని చాలా క్రిస్టల్ క్లియర్గా విత్ మైండ్ మ్యాప్స్ తోటి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత థర్డ్ చాప్టర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో అగ్రికల్చర్కు సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్, కాన్సెప్చువల్ క్లారిటీ, తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే మరియు తెలంగాణ స్కీమ్స్ మరియు తెలంగాణ జాగ్రఫీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, ఇన్ని అంశాలను కలిపి ఈ పర్టికులర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ చాప్టర్ను రూపొందించడం అనేది జరిగింది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కి మీరు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ పర్టికులర్ చాప్టర్ బెంచ్ మార్క్, ఇక్కడ నుండి మ్యాక్సిమం క్వశ్చన్లు వచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉంది. నెక్స్ట్ దాదాపుగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లోనే 16 సబ్ టాపిక్స్ను రూపొందించడం అనేది జరిగింది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి చాప్టర్ యూనిట్ 4 పారిశ్రామిక మరియు సేవల రంగం. దీంతో పాటుగా అత్యధికంగా ప్రశ్నలు వస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ అంటే అవస్థాపన రంగాన్ని కూడా ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసినాం. దాదాపుగా ఈ 7 సబ్ టాపిక్సే కాకుండా ఈ 7 సబ్ టాపిక్స్లో భాగంగా దాదాపుగా మనము 20 నుండి 25 ఇతర సబ్ టాపిక్స్ను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, తెలంగాణ యొక్క పారిశ్రామిక రంగం, సేవల రంగానికి సంబంధించి మరియు పర్యావరణ రంగానికి సంబంధించి, ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి, తెలంగాణ యొక్క ఎనర్జీ రీసోర్సెస్కు సంబంధించి, రవాణా వ్యవస్థకు సంబంధించి అత్యంత ప్రామాణికమైనటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి 4th చాప్టర్ కూడా మీరు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కంప్లీట్గా చదవడానికి ఈ పర్టికులర్ చాప్టర్లో అన్ని అంశాలను తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ 2021-22, తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ 2021, తెలంగాణ స్కీమ్స్, దాని తర్వాత తెలంగాణ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసేటటువంటి ఇండస్ట్రియల్ రిపోర్ట్స్ అండ్ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్, మరియు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి పింక్ బుక్, తర్వాత జియోగ్రఫికల్ ఇండికేటర్స్కు సంబంధించినటువంటి పుస్తకము, ఇట్లా అన్ని అంశాలను కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి ఈ పర్టికులర్ యూనిట్ని రూపొందించడం అనేది జరిగింది. దాని తర్వాత యూనిట్ 5 ఇది గ్రూప్ 1 వాళ్ళకే ఉన్నటువంటి చాప్టరు, కానీ తెలంగాణ జనాభా గురించి చదవాలి, మీరు తెలంగాణ సెక్స్ రేషియో గురించి చదవాలి, తెలంగాణ అక్షరాస్యత గురించి చదవాలి, తెలంగాణ యొక్క జనసాంద్రత గురించి చదవాలి. ఇట్లా తెలంగాణకు సంబంధించినటువంటి బేసిక్ జనాభా రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా ఈ పర్టికులర్ చాప్టర్లో పొందపరచడం అనేది జరిగింది. ఈ రకంగా దాని తర్వాత తెలంగాణ బడ్జెట్లో పేర్కొన్నటువంటి ముఖ్యమైనటువంటి స్కీమ్స్ను కూడా సూచనాప్రాయంగా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 5 చాప్టర్లకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారము ఈ పర్టికులర్ పుస్తకంలో ఉంటుంది. సో ఈ పర్టికులర్ పుస్తకం మీకు టెక్స్ట్ రూపంలో ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా నంబర్లలో తేడా వచ్చినా కూడా మీకు ఎకనామిక్ సర్వే, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ప్రామాణికమైనటువంటి పుస్తకాలలో ఏదైతే ఫైనల్గా ఉంటుందో అదే ఫైనల్ అండి. ఇంకా కూడా అందరం కూడా మానవ మాత్రమే కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర టైపో మిస్టేక్స్ కానీ అవి ఇవి మిస్టేక్స్ కూడా ఉండవచ్చును. అవి ఏవైనా మిస్టేక్స్ ఉంటే మమ్మల్ని సావధానంగా క్షమించి ఆ పర్టికులర్ మిస్టేక్స్ అన్నిటిని కూడా మా దృష్టికి కనుక తీసుకొస్తే నెక్స్ట్ రివైజ్డ్ ఎడిషన్లో ఈ పర్టికులర్ మిస్టేక్స్ అన్నిటిని కూడా కరెక్ట్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. అండ్ దాంతో పాటుగా ఈ పర్టికులర్ చాప్టర్లకు సంబంధించినటువంటి క్లాసెస్ కనుక మీకు కావాలి అంటే నేను ఈ పుస్తకంలోనే
ఈ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు ఒక క్యూఆర్ కోడ్ను కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో అక్కడే మీరు ఏ పర్టికులర్ క్లాసెస్ కావాలన్నా కూడా యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇక్కడ పేర్కొనడం జరిగింది. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ను కూడా మరి మీరు పర్చేజ్ చేసుకొని వినవచ్చు. ఇంకా దీంతో పాటుగా తెలంగాణ ఎకానమీలో ఫుల్ మార్క్స్ పొందాలి అంటే ఈ పుస్తకానికి నేను ఇంతకుముందు నా వీడియోలో చెప్పినటువంటి విధంగా సోషియో ఎకనామిక్ సర్వే అంటే సామాజిక ఆర్థిక చిత్రణ అని మేము ఇంగ్లీష్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాము. ఆ పుస్తకాన్ని దీనికి కలిపి చదవండి. దాంతో పాటుగా తెలంగాణ స్కీమ్స్, ఈ 3 పుస్తకాల యొక్క కాంబినేషన్లో దాదాపుగా మీకు 100 నుండి 120 మార్కులు కవర్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 3 పుస్తకాలను ఎవరైతే సంపూర్ణంగా చదువుతారో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి ఎగ్జామినేషన్స్లలో విజేతలు కావడానికి ఆస్కారం అనేది ఉంది. సో మేము దాదాపుగా 10,000 కాపీలను ప్రింట్ చేయడం అనేది జరిగింది ఫస్ట్ ఎడిషన్లో భాగంగా. అయితే ఈ 10,000 కాపీలు కూడా తొందరలోనే అయిపోయేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మీకు కావాల్సినటువంటి కాపీని అత్యంత తొందరగా లీడింగ్ బుక్ స్టాల్స్ల నుండి తీసుకోవాల్సిందిగా మనవి. ఒకవేళ మీరు జిల్లాలలో గ్రామాలలో కనుక ఉంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు raghudeepaka.com అనేటటువంటి వెబ్సైట్లో నుండి కూడా మీరు మీ పుస్తకాన్ని ఆర్డర్ చేసి కొరియర్ ద్వారా ఆ పుస్తకానికి సంబంధించినటువంటి మెటీరియల్ని పొందవచ్చు. ఓకే, ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా కూడా మీకు పుస్తకానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇంకేమైనా ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ పర్టికులర్ అంశాలకు సంబంధించినటువంటి అన్నిటికీ కూడా ఆన్సర్ ఇస్తాను. దాని తర్వాత చాలామంది అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే దీని ఇంగ్లీష్ వర్షన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దయచేసి గమనించండి, ఇప్పుడు గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. సో గ్రూప్ 1 ప్రిలిమినరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మేము క్లాసెస్ చేస్తున్నాం. కాబట్టి దీని యొక్క ఇంగ్లీష్ వర్షన్ అంటే టైం పడుతుంది. మోర్ దెన్ 1 మంత్ అయితే ఖచ్చితంగా పడుతుంది. సో ఇంగ్లీష్ వర్షన్ కూడా మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి ప్రశ్నతోటి ఎక్కువ వేధించకుండా మీరు 1 మంత్ తర్వాత మాత్రమే ఇంగ్లీష్ వర్షన్కి సంబంధించినటువంటి ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత ఇండియన్ ఎకానమీ పరిస్థితి ఏంటి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా ఇప్పుడంతనే మేము ఇండియన్ ఎకానమీ తీసుకురావాలి అని చెప్పేసి ఏమనుకోవటం లేదు. ఒకవేళ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇదే ఛానల్ ద్వారా ఎప్పుడు తీసుకొస్తామనేటటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తాం. థర్డ్ పార్ట్కి సంబంధించినటువంటి పుస్తకం కూడా ఇది ఇంగ్లీష్ మీడియము ఇండియన్ ఎకానమీ వచ్చిన తర్వాత థర్డ్ పార్ట్కి సంబంధించినటువంటి పుస్తకం గురించి సో వీఆర్ థింకింగ్. ఆల్రెడీ మా దగ్గర డ్రాఫ్ట్ మొత్తం రెడీగా ఉందండి ఇండియన్ ఎకానమీకి సంబంధించి పార్ట్ 3కి సంబంధించి. కానీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చినాయి కాబట్టి చాలామంది టెక్నీషియన్స్ కానీ ప్రింటింగ్ ప్రెస్ కానీ పేపర్ లేకపోవడము, తర్వాత మాకు ప్రింటింగ్ ప్లేట్స్లలో ప్రాబ్లం రావడం, వీటన్నిటి మూలంగా మా పుస్తకం రావడం డిలే అయింది. కానీ ఆలస్యంగా వచ్చినప్పటికీ చాలా అద్భుతంగా ఈ పుస్తకాన్ని చాలా కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి ఈ పుస్తకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దీంట్లో ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. ఇండియన్ ఎకానమీ ఇంగ్లీష్ వర్షన్ పార్ట్ 3 ఇప్పుడిప్పుడే రావండి, దానికి చాలా టైం పడుతుంది. అవి వచ్చేటప్పుడు మేము ఖచ్చితంగా ఇదే ఛానల్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తాము. బట్ యాజ్ ఫర్ అస్ ద క్లాసెస్ ఆర్ కన్సర్న్, క్లాసెస్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో May 15th లోపల ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీ క్లాసెస్, దాని తర్వాత పార్ట్ 3కి సంబంధించినటువంటి క్లాసెస్ మాత్రం స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇదే రకంగా మీరు మన ఛానల్ని కానీ మన యాప్ని కానీ అండ్ మన పుస్తకాన్ని కానీ ఆదరించి ఎక్కువ మొత్తంలో మరి తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కానీ ఇండియన్ ఎకానమీలో కూడా మార్కులు తీసుకొస్తారు అని చెప్పేసి ఆశిస్తూ మీరు రాబోయేటటువంటి పరీక్షలలో ఎక్కువ మార్కులు సంపాదించడానికి సో మా వంతుగా మేము మ్యాక్సిమం కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అథెంటిక్ డాటాను చేసి సో మ్యాక్సిమం మీ యొక్క విజయంలో మేము కూడా భాగ్యస్వాములు కావడానికి ప్రయత్నం చేస్తాం. అయితే చాలామందికి మేము రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాం. మీరైతే కామెంట్లు చేయండి, ఆ కామెంట్లకు అనుగుణంగా మరి కొత్త వీడియో చేయడమా లేకపోతే వాటికి సరైనటువంటి సమాధానం ఇచ్చేటట్టు ఇంకేమైనా వీడియో చేయడం అనేది ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దాదాపుగా పర్ డే 10 నుండి 11 గంటలు మేము ఆఫ్లైన్ క్లాస్లో కానీ ఆన్లైన్ క్లాస్లో కానీ ఉంటామండి. కాబట్టి ఖాళీ దొరికినటువంటి సమయంలో మ్యాక్సిమం టైం స్టూడెంట్స్కి కానీ ఆస్పిరెంట్స్కి కానీ ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. బట్ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, ఫోన్ చేయకండి, దయచేసి వాట్సాప్ చేయండి.
ఇప్పుడు ఫోన్ ఎత్తి మాట్లాడేటంత సమయం కూడా లేదు. మీ సమస్య మొత్తాన్ని కూడా వాట్సాప్ చేస్తే నాకు వీలున్నటువంటి సమయంలో దానికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. బుక్ ఎప్పుడొస్తుంది, ట్రాన్స్లేషన్ ఎప్పుడొస్తుంది, ఇట్లాంటి చిన్న చిన్న విషయాల కోసం నాకు దయచేసి ఫోన్ చేయకండి అని చెప్పేసి మనవి చేస్తూ, ఈ పుస్తకాన్ని తీసుకొని మీ యొక్క విజయానికి చేరువవుతారని చెప్పేసి ఆశిస్తూ, థ్యాంక్ యూ ఆల్. డోంట్ ఫర్గెట్ టు subscribe our channel and don't forget to download our app. Thank you all the best.